मार्क्सिस्ट कम्युनिस्ट पार्टी सीपीएम जिला जनगांव कमेटी की जानिब से जिला मुस्तकिल जनगांव में कामरेड एम गंगा रेड्डी जिला सेक्रेटरी की ज़ेर क़यादत बड़े पैमाने पर रास्ता रोको एहतजाज मुनज़्ज़म किया गया, जिसमें मुबैना तौर पर हुकूमत की गफलत और तसाहुली के नतीजे में पानी की शदीद किल्लत के बायस खुश्क हुई धान की फसल को फी एकड़ 50,000 रुपये मुआवजा अदा करने का मुतालबा किया गया। रास्ता रोको एहतजाज में कामरेड मोहम्मद अजहरुद्दीन ई हुलिया बी गोपी बोटला शेखर वेंकट नरसैया महिंद्रा अपैया और दूसरे कारकुनों ने हुकूमत के खिलाफ ज़बरदस्त नारेबाजी की। उन्होंने कहा है कि किसानों को हुए शदीद माली नुकसान पर अपने गहरे तासुब का इजहार किया और मुतासरा किसानों की हर मुमकिन इमदाद के लिए सीपीएम पार्टी की जानिब से एहतजाज मुनज़्ज़म करने का ऐलान किया। सीपीएम कायदीन ने किसी भी सूरत में नाउम्मीद ना होने और कोई इंतहाई इक़दाम ना करने का मशवरा दिया। జనగామ జిల్లాలో ఫిబ్రవరి చివరి వారం నుంచి నేటి వరకు ఈ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వలన ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్య వైఖరి వలన జనగామ జిల్లాలో వేసినటువంటి వరి ఇతర పంటలు 40% వరకు ఎండిపోయినాయి। ఇంకా మార్చి చివరి వారం వరకు 50% కంటే ఎక్కువ పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంది। దీనికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిగా సీపీఎం చెప్పదలుచుకున్నాం। అదే సందర్భంగా మరి ఎండినటువంటి పంటలన్నింటినీ కూడా ఎన్యూమరేషన్ చేయించి ఎకరానికి 50,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని సిపిఎం దశల వారీగా ఉద్యమాలు జనగామ జిల్లాలో చేస్తుంది। రేపు జనగామ జిల్లాకు సీఎం గారు వస్తున్నారు కాబట్టి వస్తున్నటువంటి సందర్భంలోనైనా మీరు ఈరోజు నష్టపోయి అల్లాడుతున్నటువంటి రైతులను ఆదుకోవడం కోసం మరి రైతు ప్రభుత్వం అని చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అయినా రేపు మరి జిల్లాలో మరి బహిరంగ సభలో మాట్లాడుతున్న సందర్భంగా మరి ఎండినటువంటి రైతులకు మేము నష్టపరిహారం ఇస్తామని సీఎం గారు ప్రకటించాలని సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం। లేని పక్షంలో తప్పకుండా రైతులు రాబోయే కాలంలో ఆలోచించేటువంటి అవకాశం ఉంటుంది। రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది। అదే సందర్భంలో దేవాదుల ప్రాజెక్టు కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది। తాగునీటి అందించాల్సిన అవసరం ఉంది। సోదరులారా, ఇప్పటికే జిల్లాలో మరి ఎండినటువంటి పంటలను కాపాడడం కోసం రైతులు అనేక అగచాట్లు పడుతున్న పరిస్థితి ఉంది। బోర్లు వేస్తూ అప్రపాలవుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది। కాబట్టి ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి నష్టపరిహారం 50,000 ఇవ్వాలని సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం। రేపు జనగామ జిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రిగా ప్రకటన చేయాలని సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం।